పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం ఓజీ. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ గా 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి పవర్ స్టార్ కెరీర్ లో హైయెస్ట్ వసూలు రాబట్టిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ చిత్ర దర్శకుడు సుజీత్ కు నిర్మాత దానయ్యకు మధ్య మనస్పర్ధలు వచ్చాయని, అందుకే డివివి బ్యానర్ లో స్టార్ట్ అయిన నాని సుజీత్ సినిమా నుండి దానయ్య తప్పుకున్నాడని వార్తలు వినిపించాయి. ఓజీ సినిమాకు గాను సుజీత్ కు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కూడా దానయ్య ఇవ్వలేదని నెట్టింట ఒకటే చర్చ జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో దర్శకుడు సుజిత్ స్పందిస్తూ సోషల్ మీడియాలో చాలా చెప్తున్నారు, కానీ సినిమాను స్టార్టింగ్ నుండి ఫినిష్ చేసే వరకు తీసుకెళ్లడానికి ఏం అవసరమో చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. ఓజీ కోసం నా నిర్మాత మరియు నా టీం ఇచ్చిన సపోర్ట్ మరియు నమ్మకాన్ని నేను మాటల్లో చెప్పలేను. ఓజీ సినిమా పట్ల పవన్ కళ్యాణ్తో పాటు ఆయన అభిమానులు చూపించిన అమితమైన ప్రేమ వర్ణించలేనిది. దానయ్య నాకు ఇచ్చిన సపోర్ట్ మరియు నమ్మకాన్ని, ఆయనకు నా కృతజ్ఞతలు, ప్రేమ, గౌరవం, ప్రేమతో మిస్ సుజీత్ అని అఫీషియల్గా లెటర్ రిలీజ్ చేశాడు. యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం తెలుగులో ప్రామిసింగ్ హీరోగా మారాడు. జాంబీ రెడ్డి నుంచి తేజ దాదాపు అన్ని సినిమాలు హిట్లు కొడుతూ వస్తున్నాడు. ముందుగా జాంబీ రెడ్డి, తర్వాత హనుమాన్, ఈ మధ్య కాలంలో మిరాయ్ సినిమాతో మినిమం గ్యారంటీ హీరో అనిపించుకుంటున్నాడు. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం తెర మీదకు వచ్చింది. అదేంటంటే జాంబీ రెడ్డి సీక్వెల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమాకి తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. అయితే దర్శకుడు ఎవరు అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు, కానీ అప్పుడే ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. దాదాపుగా 42 కోట్ల రూపాయలకి లీడింగ్ ఓటీటీ సంస్థ ఆ హక్కులు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగుతో సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలకు సంబంధించిన రైట్స్ కొనుగోలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి తెలుగులో తేజ కంటే సీనియర్ హీరోల సినిమాలకు కూడా ఓటీటీ డీల్స్ క్రాక్ అవ్వటం గగనమైపోతోంది. కానీ తేజ సజ్జా సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఈ విధమైన ఓటీటీ డీల్ క్రాక్ చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తర్వాత కాలంలో పవన్ తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. ఆ తదనంతరం పరిస్థితుల్లో పవన్ నుంచి దూరమైన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. అయితే నటనకు గ్యాప్ ఇచ్చిన ఆమె చాలా కాలం తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం మళ్ళీ మేకప్ వేసుకుంది. అయితే ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మరోసారి ఆమె ఒక పాత్ర ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఒక కామెడీ ఫిలింలో ఆమె హీరోయిన్ అంత పాత్రలో నటిస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమా ఒప్పుకోవటానికి కథే కారణమని తెలుస్తోంది. కథతో పాటు ఈ సినిమాలో ఉన్న ఆమె పాత్రకు మంచి వాల్యూ ఉండటం ఆమె ఈ సినిమా ఒప్పుకున్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమా త్వరలో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలోనే రేబీస్ ఇంజెక్షన్ తీసుకొని రేణు దేశాయ్ వార్తల్లోకి ఎక్కారు. ఇక ఇప్పుడు ఆమె కామెడీ సినిమా ఒప్పుకొని మరోసారి వార్తల్లోకి ఎక్కినట్లయింది. ఇక ప్రస్తుతానికి రేణు దేశాయ్ సోషల్ వర్క్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఎక్కువగా సోషల్ మీడియాకే సమయం వెచ్చిస్తూ తద్వారా తాను చేయాలనుకున్న సమాజ సేవ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ సరైన సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. మరో సాలిడ్ హిట్ కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఎన్ని ప్రాజెక్టులు సెట్ చేస్తున్నా అవి కిక్ ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు ఆయన తన కిక్
ఇచ్చే ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి రవితేజ కెరీర్లో కిక్ అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమా డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి కూడా ఆ తర్వాత చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ ఇవ్వలేదు. ఆయన కూడా హిట్ కాదు కదా, కనీసం ఇప్పుడు సినిమా డైరెక్ట్ చేసే అవకాశం వస్తే చాలని తిరుగుతున్నారు. ఇక వీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేసే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. ఇప్పటికే చూశాయిగా కథ చెప్పడంతో రవితేజకి నచ్చిందని, దాని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని రమ్మని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ సిద్ధమైన తర్వాత నచ్చితే రవితేజ మరోసారి కిక్ కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నట్లే చెప్పాలి. ప్రాజెక్ట్ డిస్కషన్ ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ప్రస్తుతానికి అంతకు మించిన విషయాలేవి వెల్లడి కాలేదు. మొత్తం మీద రవితేజ కిక్ కాంబోతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తే హిట్ అందుకుంటారా లేదా అనేది చూడాలి. లవ్ టుడే వంటి సినిమాలతో తెలుగులో కూడా గుర్తింపు సంపాదించిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా డ్యూడ్ అనే సినిమా రూపొందింది. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి కీర్తి స్వరన్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు. విడుదలైన మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ సంపాదించిన ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు ఈ సినిమా బుకింగ్స్ భారీగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ అయిన 4 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 83 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. ఈ సినిమాని తమిళంలో రూపొందించి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక ఓవరాల్ కలెక్షన్స్ లో తెలుగు నుంచి కూడా గట్టిగానే కలెక్షన్స్ వస్తున్నాయని యూనిట్ చెబుతోంది. కానీ ఎక్కడ ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనే విషయం మీద అధికారికంగా ప్రకటన ఇప్పటి వరకు అయితే లేదు. మమితా బైజు హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ కి మాత్రం ఒక బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్ గా నిలిచిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే 27 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించబడిన ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని మైత్రి మూవీ మేకర్స్ కి లాభాల పంట పండిస్తోంది.